'త్రిబులర్ దేవరాజ్' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ కొట్టాడు ఎన్టీఆర్. అందుకే భారీ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇటీవలే 'లెన్సాన్' దిలీప్ కుమార్ డైరెక్షన్లో సినిమా ఓకే చేసినట్టు సమాచారం. దీనికి అదిరిపోయే టైటిల్ వినిపిస్తోంది. 'రాక్' అనే టైటిల్ అనుకుంటున్నారట. టీంలో డిస్కషన్ స్టేజ్లో ఉంది. దాదాపు ఈ టైటిల్నే ఫిక్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ దీన్ని నిర్మించబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం 'లెన్సాన్' దిలీప్ కుమార్, రజనీకాంత్తో 'జైలర్ 2' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. ఈ మూవీ అయిపోయిన తర్వాత నెల్సన్ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఎన్టీఆర్, వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇక 'రాక్' చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు. ఎన్టీఆర్, నెల్సన్, అనిరుద్ కలిస్తే నిజంగానే 'రాక్' అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ చివరిగా 'దేవరాజ్' సినిమాతో విజయాన్ని అందుకున్నారు. దీనికి పార్ట్ 2గా కొరటాల శివ డైరెక్షన్లో 'దేవర 2' రావాల్సి ఉంది. ఇది ఈ ఏడాది ఎండింగ్లో ప్రారంభం అవుతుందట. మరోవైపు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి 'వార్ 2' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి అయ్యింది. ఇటీవలే సాంగ్ చిత్రీకరించారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్పై ఈ సాంగ్ షూట్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఇది 1960 కోల్కతా బ్యాక్డ్రాప్లో యాక్షన్ ప్రధానంగా సాగుతుందని, కొంత పొలిటికల్ టచ్ ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్ వినిపిస్తోంది. ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. 'డ్రాగన్' వేరే రేంజ్లో ఉంటుందని, 'పుష్ప 2'ని మించి ఉంటుందని తెలిపారు. దీంతో ఈ చిత్రాల తర్వాత 'రాక్' చిత్రం రాబోతోంది. ఈ చిత్రంతో మరొకసారి ఎన్టీఆర్ 1000 కోట్లు కనెక్ట్ చేసే అవకాశం ఉంది. 'జైలర్' సినిమాతో రజనీకాంత్ని అద్భుతంగా చూపించిన నెల్సన్ ఇప్పుడు 'రాక్'తో ఎన్టీఆర్ని అంతకు మించి చూపించేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.